ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఇక్కడి వరకు రావడం నిజంగా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క ఛానల్కి థ్యాంక్స్ అలాట్. ఫేమ్ టైమ్ మీడియా మల్టీ ఛానల్ నెట్వర్క్. సో విక్రమాదిత్య గారు, సునీల్ గారు, ప్రదీప్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో, అంటే ఒక 80 ఏళ్ల పెద్ద ఆవిడ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసేటటువంటి సెల్ ఫోన్లో ఒక మంచి మంచి కంటెంట్స్తో ఎవరైతే వాళ్ళ కొత్త టాలెంట్స్ని చూపించాలి, అరే మేము ఇదంతా కూడా అదేమంటారు స్క్రీన్లో చూపించాలనుకుంటున్నాం, మేము మా తరపు నుంచి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాం అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కెమెరా నుంచి కానివ్వండి, స్క్రిప్ట్స్ గురించి కానివ్వండి, దాని తర్వాత ఎడిటింగ్ గురించి కానివ్వండి, ఓకే మేము ఉన్నాం మీ వెంట, మీరు ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో పబ్లిక్ వరకు మేము రీచ్ చేస్తాము అనేటటువంటి మంచి థాట్తో విక్రమాదిత్య గారు ఫేమ్ టైమ్ మీడియా అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఫేమ్ టైమ్ అనే మీడియా, ఫేమ్ టైమ్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఏ చిన్న పని చేసినా సరే ప్రతి ఒక్కరికి ఒక చిన్న అప్రిషియేషన్ అనేది కావాలి. ఎస్ ఆర్ నో? కాబట్టి ఫేమ్ టైం, ప్రతి ఒక్కరికి కూడా ఆ టైం కావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఫేమ్ కావాలని ఈ పేరు అనేది పెట్టడం జరిగింది. సో అందులో ఇదిగోండి ఛానల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో ముందుగా మా శిల్ప అక్క, శిల్పా చక్రవర్తి గారి గురించి మనం మాట్లాడక్కర్లేదు, కానీ రీసెంట్ లో వచ్చిన వాళ్ళందరికీ నేను తెలియదు కాబట్టి నా పరిచయం నేను చేసుకుంటా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను శిల్పా చక్రవర్తి. చాలా రోజుల తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీవాణి అండ్ విక్రమ్. అందరు కలిసి ఫేమ్ టైమ్ మీడియా హౌస్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఐ విష్ విక్రమ్ గారు, శ్రీవాణి గారు అండ్ సునీల్ గారు, ప్రదీప్ గారు అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. సో ఇక్కడ నేను వర్క్ చేయడం, ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే చాలా రోజుల తర్వాత ఎవరో ఇలా తట్టి ముందుకెళ్ళండి, చెయ్యండి అని మనకు ఏదో ఒక పాయింట్లో లైఫ్లో కావాలి మనకు అలాంటి వాళ్ళు. సో అలాంటి టీం ఇక్కడ ఉందండి. సో చాలా ఎంకరేజింగ్గా, చాలా బాగా ఆర్టిస్టులు అందరినీ కూడా పుష్ చేస్తూ ఇంకా మా నుంచి మంచి కంటెంట్ రావాలి అని వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఎస్, ఆల్ ద బెస్ట్ శ్రీవాణి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ ఫేమ్ టైమ్ మీడియాలో నేను కూడా ఒక సభ్యురాలుగా జాయిన్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. బట్ ప్రతి ఒక్కరికి కూడా మాకు ఆర్టిస్టులనే పెరిగే కానీ షూటింగ్స్ కొంత టైం ఉంటుంది, కొంత టైం ఉండదు. బట్ మాకు గ్యాప్ ఉన్న టైంలో ఈ యూట్యూబ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందరూ చాలా వరకు బిజీగా ఉన్నారు. బట్ ఈ మీడియాలో నేను జాయిన్ అవ్వడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో అందరూ చూడండి, మంచి మంచి కంటెంట్స్ తోటి మీ ముందుకు వస్తాం. చాలా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మాకు. మంచి వీడియోస్ వస్తాం. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు అందరికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పరిచయమే లేనటువంటి పేరు మా విజయ్ అక్క. ఆవిడ మాట్లాడినా నిజంగా పాట పాడినంత హాయిగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే డాన్స్ చేయాలన్నా సరే ఆవిడ పాట వింటేనే డాన్స్ చేయగలం అనమాట. ఆ రేంజ్ లో ఉంటాయి అన్ని రకాల పాటలు కూడా. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ తో మనం చేస్తున్నారు. ఈ ఫేమ్ టైమ్ చాలా అంటే ఫస్ట్ డేనే లాంచ్ చేసిన ఫస్ట్ డేనే దాదాపు 25 ఛానల్స్తో రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఇది విక్రమ్ అండ్ టీమ్, మన ప్రదీప్, సునీల్ వీళ్ళ ముగ్గురికే సాధ్యము. విక్రమ్ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, అక్కడ పాజిటివిటీ ఉంటుంది. సో అదంతా చూసి మేమందరం కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. తిను నా ఫేవరెట్ అనమాట, అందరిలోకి ఫేవరెట్. సో ఈ ఫేమ్ టైం ఇంకా చాలా 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 వృద్ధి చెందాలని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అండ్ మా అందరి ఛానల్స్ని మీరు చూడాలి, బ్లెస్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఓకేనా? సాంగ్ ఓకే. ఈరోజు మంచి రోజు, మరపురానిది మరువలేనిది, ప్రేమ సుమం వికసించిన రోజు. ఈరోజు మంచి రోజు, మరువలేనిది మరపురానిది, ప్రేమ సుమం వికసించిన రోజు. హలో ఆల్ ప్రేక్షకులందరికీ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉగాది. నేను ఈరోజు ఇక్కడ ఫేమ్ టైమ్ మీడియా అనే ఒక ఆఫీస్ ఓపెనింగ్ వచ్చాను. అండ్ ఇది ఒక యూట్యూబ్ ఛానల్. అండ్ దీంట్లో చాలామంది ఛానల్స్ ఇదయ్యారు, కొలాబరేట్ అయ్యారు. అండ్ యూనో ఫేమ్ టైమ్ అనేది ఇంకా కొంచెం సక్సెస్ఫుల్ అవ్వాలి. మీరందరూ సపోర్ట్ కూడా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎట్లానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ గుడ్ లక్ ఫేమ్ టైమ్.